ఏలూరు జిల్లా కామరకోట మండలం కామరకోటలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చింతలపూడి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గంటా మురళి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గంటా మురళి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు సంతోషంగా జరుపుకుంటున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రాల భావితరాలకు ఎడ్యుకేషన్ గానీ, సాఫ్ట్వేర్ రంగంలో గానీ, వ్యవసాయ రంగం ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు అని ఆయనను కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, అందుకు అందరం కలిసి కృషి చేయాలని తెలిపారు. నారా చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. అనంతరం కామరకోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిలారి సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న సర్పంచులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కామరకోట మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చింతలపూడి మాజీ శాసనసభ్యులు గంటా మురళీ రామకృష్ణ గారి యొక్క ఇంటి వద్ద మన మండలంలో ఉన్నటువంటి సర్పంచులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ కూడా, ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ సమావేశమై చక్కగా అంగరంగ వైభవంగా వేడుకగా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినోత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉద్దేశించి మన గంటా మురళీ రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మాట్లాడాలి, సమయాభావం కొంచెం నేనే మాట్లాడవలసి వస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ విచ్చేసిన మండలంలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టే పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు మన పెద్దలు, గౌరవనీయులు, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి మళ్ళా మన రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా చేసిన జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా కేక్ కట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా, మరి ఒక మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు నాడు, లేదంటే మన అంబేద్కర్ గారి పుట్టినరోజు నాడు ఎంత సంతోషంగా వాడవాడల, గ్రామాల్లో పుట్టినరోజు వేడుకలు చేసుకుంటారు. అలాగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి, రెండు రాష్ట్రాలకు చేసిన సర్వీస్ కి, అలాగే నేషనల్ లెవెల్లో కూడా ఆయన అందించిన తోడ్పాటుకి అందరం కూడా ఆయన యొక్క ఐడియాలజీని, ఆయన యొక్క మేధస్సుని, అలాగే భావితరాలకి ఆయన చూపించిన మార్గాన్ని, ఒక ఎడ్యుకేషన్ లో గానీ, ఒక సాఫ్ట్వేర్ రంగంలో ఈ రోజు దేశంలో ఎంత పురోగతిగా తెలంగాణ గానీ, ఆంధ్రప్రదేశ్ ఉందంటే అన్ని కుటుంబాల్లో మరి ఆయన పెట్టిన వెబ్సైట్, అలాగే వ్యవసాయ రంగానికి, అలాగే అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్లిన తర్వాత తెలంగాణ ఇడిపోతే ఇవాటికి కూడా ముఖ్యమంత్రి గారి అబ్బాయి మినిస్టర్ గారు కూడా, కేటీఆర్ ఇద్దరు కూడా ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫలాలే, ఆయన పెట్టిన భిక్ష ఈ ప్రాంతం డెవలప్మెంట్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఒక్క ఓటని, ఒక్కసారి నేను అద్భుతాలు చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ ఓట్లేశారు. ఈ 3 సంవత్సరాలు రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోయి ఈ రోజు మళ్లీ మంత్రివర్గాన్ని మార్చి ఉన్నది పోయి అసలు ఏంటనేది అయోమయంలో అర్థం కాకుండా పోయి అప్పులు రాజ్యంగా ఇది తయారైపోయింది అనేది ఇది అందరికీ తెలిసిపోయింది. దీన్ని మేకప్ చేసుకుంటాకే జనాన్ని భయభ్రాంతులు చేసి ఒక పోలీస్ వ్యవస్థతోనే రాష్ట్రాన్ని ప్రస్తుతం పరిపాలించడం జరుగుతుంది భయభ్రాంతులతో. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మరలా చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారనేది అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే సూర్యుడు ఉదయించకుండా అరిచేతిని అడ్డం పెడితే అది సూర్యుడు ఎలా ఆగడో అదే రకంగా చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికలు రావడం, సత్యం ముఖ్యమంత్రి అవడం అనేది అందరికీ తెలిసిందే. ఆ భయంతోనే వాళ్ళ మంత్రులు తీసేసి 3 ఏళ్ల మళ్ళీ జిల్లా ప్రెసిడెంట్లు లేదా మండల ప్రెసిడెంట్లు ఇచ్చి ఓళ్ల తిప్పడం జరుగుతుంది. ప్రజలు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారో ఈ రాష్ట్రం అధోగతి పాల నుంచి బయటపడతానని కోరుకుంటున్నారు. మరి ఈ సందర్భంగా భగవంతుడు చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యాలు ఇచ్చి, మరి ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మళ్ళా ఒకసారి ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని, రాజధాని నిర్మించి ప్రజలందరినీ ఆదుకోవాలని మా అందరి తరఫున కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం. ఎవరికైనా